జగన్ టీమ్‌కి అధికారంలో ఉన్నప్పుడు బిజీగా ఉండాలి సాధారణంగా. ఎందుకని ఏ కాంట్రాక్టులు సంపాదించుకోవాలి, ఏ పదవి సంపాదించుకోవాలి, తమోళ్ళకేమి ఇప్పించుకోవాలని. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో అదేం సాధ్యం కాలేదు. ఎంతసేపటికి డెసిషన్ మేకింగ్ అంతా వన్ సైడ్‌గా ఉన్నటువంటి కారణంగా. అదే సందర్భంలో ఇప్పుడు మాత్రం ఫుల్ బిజీ. ఎవరు అరెస్ట్ అవుతున్నారు? ఎవరు జైలుకెళ్తున్నారు? ఎవరి మీద సంబంధించి ముందస్తు బెయిల్‌లెయ్యాలి? ఎవరికి సంబంధించి ఏం జేయాలి? ఇదే కార్యక్రమాలు నడుస్తున్నాయి. వరుసగా చూసుకుంటుంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఒక ఎత్తైతే, ఇప్పుడు విపరీతంగా ఇప్పటికే 300 మందికి పైగా అరెస్టులు, కేసులు నమోదవడం. ఇప్పుడు ఇంతకాలం తమ మాట విన్న వాళ్ళని కాపాడుకు రావడానికి చెయ్యాలా? అలాగే తమ నాయకుల్ని కాపాడుకు రావాలా? చెయ్యాలా? దీని చుట్టూతానే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లాయర్లు, నాయకులు, కార్యకర్తలు తిరగడం అయిపోతుంది. టోటల్‌గా అంతా బిజీ. కానీ ప్రయోజనం గాదు. డిఫెన్స్ కోసం, కాపాడుకోవడం కోసం పరుగులు పెట్టాల్సొస్తుంది.